హలో గైస్, వెల్కమ్ టు సాట్ సివ్. ఇంట్లోనే ఓవెన్ లేకుండా స్టవ్ పైన టేస్టీ పిజ్జా ఎలా చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకుని అందులో హాట్ వాటర్ తీసుకుని అందులోకి 2 pinches ఆఫ్ షుగర్ అండ్ ఆల్సో యాడ్ సమ్ ఈస్ట్ పౌడర్ టు ఇట్ అండ్ బాగా మిక్స్ చేయండి. దాన్ని బాగా మిక్స్ చేశారంటే కాసేపు అయ్యాక అది పొంగుతుంది. సో అంతవరకు అలా మీరు బాగా మిక్స్ చేయాలి. పర్ఫెక్ట్ పిజ్జా రావాలంటే అవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ వేయండి. అవన్నీ ఈ వీడియోలో చూపించినట్టు మీరు పర్ఫెక్ట్గా అయితే ఫాలో అవ్వండి. మనం 1 cup ఆఫ్ వాటర్ తీసుకున్నాం కదా, అందులోకి 2 cups ఆఫ్ మైదా ఆర్ ఆల్ ఫ్లోర్ లేదంటే ఏదైనా గోధుమ పిండి అయినా ఓకే. సో అది తీసైతే మిక్స్ చేసుకోండి. ఇక్కడ టిప్ ఏంటంటే మీరు పిండిని ఎంత బాగా నీట్ చేసి ఎంత బాగా కలిపితే పిజ్జా అనేది కూడా అంత మంచిగా వస్తుంది, అంత మంచిగా ఉంటుంది తినడానికి కూడా. ఇక్కడైతే మా మమ్మీ అయితే నీట్ చేస్తున్నారు పిండిని, బికాజ్ ఇది నీట్ చేయడానికి మంచిగా ప్రెషర్ పెట్టి బాగా పెట్టాలి కాబట్టి పిండిని ఒక 15 minutes ఎయిర్ టైట్ కంటైనర్లో క్లోజ్ చేసి పెట్టారంటే తర్వాత అది ఇలా ఉబ్బుతుంది. సో అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఒక ప్లేట్ తీసుకుని ఆయిల్ అప్లై చేసి దానిపైన అయితే ఇలా పిండిని మనం స్ప్రెడ్ చేసుకొని మీరు అక్కడెక్కడైతే హోల్స్ పెట్టాం ఫోర్క్ యూస్ చేసి దానిపైన నేనైతే షెజ్వాన్ సాస్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీనిపైన మంచిగా చీజ్ అయితే తురిమేసి మంచిగా వేసేసుకోండి, ఎంత కావాలంటే అంత, యాజ్ పర్ యువర్ చాయిస్. తర్వాత దానిపైన మీకు నచ్చిన టాపింగ్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడైతే నేను పన్నీర్, కార్న్, ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్ ఇవన్నీ యూస్ చేస్తున్నాను. తర్వాత దానిపైన మంచిగా చీజ్ అయితే వేసేసుకున్నాను, మంచిగా ఎమ్మిగా చీజీగా ఉండడానికి. సో ఇక్కడ మనం ఓవెన్ లేకుండా స్టవ్ పైన చేసుకుంటున్నాం. దానికోసం అయితే నేను ఇలా అయితే సెట్ చేసుకున్నాను. దానిపైన పిజ్జా ప్లేట్ అనేది ప్లేస్ చేసి ½ an hour అలా మీడియం ఫ్లేమ్ పైన పైన అడ్జస్ట్ చేస్తూ వదిలేస్తే ఏమి పిజ్జా అయితే రెడీ అయిపోయింది. చూసాను ఎలా ఉందో మా వాళ్ళ రియాక్షన్స్ కూడా చూసేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళతో అయితే తినిపించండి.